తన సామ్రాజ్యవాద కాంక్షతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. అయినా ఇప్పటికీ అమెరికాకు తలొగ్గలేదు. మరోవైపు అమెరికా ఈ యుద్ధం కోసం భారీగా ఖర్చు చేసి అప్పుల పాలవుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ఇప్పటి వరకు $37.5 బిలియన్ అంటే సుమారు 3.6 లక్షల కోట్లు ఖర్చు చేసింది. రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ సెనేట్ అప్రోప్రియేషన్స్ కమిటీ ముందు తొలిసారి హాజరై ఈ వివరాలు వెల్లడించారు. యుద్ధం కోసం అమెరికా ఖర్చు చేసిన సొమ్మంతా పన్ను చెల్లింపుదారుల డబ్బు నుంచి వచ్చిందని, ఆధునిక యుద్ధాల్లో ఆయుధాలు, సాంకేతిక వ్యవస్థలు, సైనిక రవాణా, లాజిస్టిక్స్ వంటి అంశాల వల్ల ఖర్చులు వేగంగా పెరుగుతాయి. $37.5 బిలియన్ అనేది అమెరికా వార్షిక రక్షణ బడ్జెట్లో గణనీయమైన భాగం. ఇటీవల స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అయితే ఇరాన్ శాంతి ఒప్పందం ప్రకారం నడుచుకోవడం లేదని అమెరికా మళ్లీ దాడులు స్టార్ట్ చేసింది. ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా అనుకూల గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో అమెరికా యుద్ధానికి కావాల్సిన నిధుల కోసం మళ్లీ వేట ప్రారంభించింది. అమెరికా రక్షణ మంత్రి హెగ్సేత్ ఇప్పటి వరకు చేసిన ఖర్చును సమర్థించుకుంటూ యుద్ధ కార్యకలాపాలను కొనసాగించడానికి మరో $67 బిలియన్ విడుదల చేయాలని కోరారు. అదనపు నిధుల అభ్యర్థన యుద్ధం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం లేదంటే మరింత తీవ్రంగా కొనసాగే ఛాన్స్ ఉంది. సాధారణంగా యుద్ధాల్లో ఖర్చులు అంచనా కంటే ఎక్కువ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నిధులు మంజూరు చేయడం రాజకీయ చర్చలకు దారితీస్తోంది. ఈ స్థాయి ఖర్చు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఫెడరల్ బడ్జెట్ లోటు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇతర దేశీయ కార్యక్రమాలు అంటే ఆరోగ్యం, విద్యకు నిధులు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దీర్ఘకాలికంగా రాష్ట్ర రుణం పెరగడం వల్ల భవిష్యత్ తరాలపై భారం పడుతుంది. అమెరికా వంటి ఆర్థిక శక్తి కూడా ఇలాంటి ఖర్చులను నిర్వహించడం కష్టం. హెగ్సేత్ సెనేట్ కమిటీ ముందు హాజరైన తొలి సందర్భంలోనే ఈ వివరాలు వెల్లడించడం జరిగింది. ఇది రాజకీయంగా ముఖ్యం కూడా. కాంగ్రెస్ సభ్యులు యుద్ధం ఫలితాలు, లక్ష్యాలు, ఖర్చు, లాభాలు ప్రశ్నించే ఛాన్సెస్ ఉంటాయి. యుద్ధాలు సాధారణంగా ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అమెరికా విదేశాంగ విధానంలో మధ్యప్రాచ్యం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో కూడా ఇది చూపిస్తుందన్నమాట. అమెరికా ఇప్పటికే 3.6 లక్షల కోట్లు ఖర్చు చేసి మరో $67 బిలియన్ అంటే 5.5 లక్షల కోట్లు కోరడం యుద్ధం ఇంకా ముగియలేదని, మరింత ఆర్థిక మద్దతు అవసరమని తెలియజేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ప్రభుత్వం యుద్ధ లక్ష్యాలను స్పష్టంగా నిర్వహించి ఖర్చులను నియంత్రించడం చాలా ఇంపార్టెంట్. ఈ ఖర్చు వెనుక ఉన్న వ్యూహాత్మక అవసరాలు ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.